హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఈ వేసవి కాలంలో చల్లగా తినే సపోటా ఐస్ క్రీమ్ గురించి మీకు చెప్తామని వచ్చానండి. సో ఈ సపోటాని మనం చీకు అని కూడా పిలుస్తాము. ఈ సపోటా వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, హెల్త్ బెనిఫిట్స్ కూడా. ఇది డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది, ఇంకా మన ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుంది, ఇంకా మన స్కిన్కి బోన్స్కి కూడా చాలా మంచిది. ఇది దీంట్లో హై ఫైబర్ విటమిన్స్ అండ్ మినరల్ కంటెంట్ ఉండడం వల్ల కాన్స్టిపేషన్ నుండి కూడా సేవ్ చేస్తుంది. ఇది మనం ప్రెగ్నెంట్ ఉమెన్స్కి మెయిన్గా బెస్ట్ అని చెప్పొచ్చు. సో ఈ ప్రాసెస్లో మనకు కావాల్సినవి సపోటాలు, ఫ్రెష్ క్రీమ్, మిల్క్ పౌడర్, ఇంకా నేను క్రిస్టల్ షుగర్ అండ్ మిల్క్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ 5 ఇంగ్రీడియంట్స్తో మనం సపోటా ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే మేము మిక్సీ జార్ తీసుకున్నాము. ఈ మిక్సీ జార్లో మిల్క్ పౌడర్ యాడ్ చేసాము. మిల్క్ పౌడర్ యాడ్ చేశాక అందులో ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసాము. ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసి కొంచెం మిల్క్ వేసాము. మిల్క్ మాది కొంచెం ఎక్కువైంది, మీరు కొంచెం తక్కువ తీసుకోండి. గిన్నెతో వేసేసరికి ఎక్కువ పడిపోయింది మిల్క్. ఇంకా ఇది వేసి ఇంకా క్రిస్టల్ షుగర్ కూడా యాడ్ చేసాము. క్రిస్టల్ షుగర్ యాడ్ చేసి ఇదంతా ఫస్ట్ మిక్సీలో గ్రైండ్ చేసాము. ఇది థిక్ మిక్స్చర్ లాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు 3 సపోటాస్ తీసుకొని దానిపైన పీల్ చేసాము. స్కిన్ అంతా సపోటాది పీల్ చేసి దాని సీడ్స్ తీసేసి ఇట్లా ప్లేట్లో పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ కట్ చేసిన సపోటా పీసెస్ని మనము పట్టిన టెక్స్చర్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అందులో ఇప్పుడు ఇదంతా మళ్ళీ మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేయాలి. చేశాక ఇది ఇంకా కొంచెం థిక్ పేస్ట్ లాగా అవుతుంది అన్నమాట. మనకు కొంచెం మిల్క్ పక్కన పెట్టుకున్నాం మేము. పక్కన పెట్టుకొని ఈ మిల్క్ని లాస్ట్లో అది బాక్స్లో వేసాక యాడ్ చేసాము. ఇలా థిక్ పేస్ట్ లాగా అవుతుంది అన్నమాట. ఇది అయ్యాక దీంట్లో మేము మళ్ళీ కొంచెం కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసాము. ఇది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే షుగర్ వేసుకోవచ్చు. మేము కొంచెం యాడ్ చేసాము, అది కొంచెం ఎక్కువ పడింది. మీరు కొంచెం చూసి స్పూన్తో 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి, సరిపోద్ది. అది యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీలో గ్రైండ్ చేసాము. గ్రైండ్ చేస్తే అది ఇంకా కొంచెం థిక్ పేస్ట్ లాగా అయింది. ఇలా అయింది వీడియోలో చూపించినట్టు, కొంచెం థిక్ పేస్ట్ లాగా. ఇప్పుడు దీన్ని ఒక బాక్స్ తీసుకొని ఆ బాక్స్లో ఆ మిక్చర్ని యాడ్ చేసాము. చేసేసి దానిపైన కొంచెం గ్లాస్లో పక్కన పెట్టుకున్న మిల్క్ దానిపైన యాడ్ చేసాము. యాడ్ చేసి ఈ బాక్స్ని ఈవినింగ్ ఫ్రిడ్జ్లో పెట్టాము. ఫ్రిడ్జ్లో పెట్టేసి మార్నింగ్ తీసాము. మార్నింగ్ తీసేసరికి అది ఐస్ క్రీమ్ టెక్స్చర్ వచ్చింది. ఈ మిక్చర్ని మ్యాక్సిమం 8 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. పెట్టి తీస్తే అది ఐస్ క్రీమ్ టెక్స్చర్ అవుతుంది. కొంచెం ఇలా ఐస్ క్రీమ్ లాగా వస్తుంది అన్నమాట. నాకు స్కూప్తో తీయడానికి రాలేదు స్టార్టింగ్, కానీ తర్వాత ట్రై చేశాను, బాగానే వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మిల్క్ అది వేసాం కదా, సపోటా ఫ్లేవర్ మిల్క్ అదంతా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. బౌల్లో వేయగానే మొత్తం కరిగిపోయిందన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. చూడండి, మొత్తం మెల్ట్ అయిపోయింది, స్మూత్ టెక్స్చర్ లాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ అయితే చాలా వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేయట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మా ఛానల్ని.
ఇంకా కొన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బాయ్.